ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బయటకి మనం సరదాగా వెళ్ళినప్పుడు అందరం ముంత మసాలా అదే మరమరాల మిక్చరి, బొరుగుల మిక్చరి అంటాం కదండీ! చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదా! అలాంటి బొరుగుల మిర్చిని నేనైతే ఈరోజు బాంబే స్ట్రీట్ ఫుడ్ స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల శుభ్రం చేసుకున్నటువంటి మరమరాలను తీసుకున్నానండి. అంతే కాదండి, ఇక్కడ మరమరాలలోకి ఒక స్పెషల్ మసాలా పౌడర్ వేస్తేనే ఆ రుచి అన్నది వస్తుందనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడేటువంటి మసాలా పేస్ట్‌ని చూపించబోతున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి గుప్పెడంత శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ పుదీనా, శుభ్రం చేసుకున్నటువంటి 1 ఇంచు అల్లము, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, ఒక రెమ్మ కరివేపాకు, 3 టీ స్పూన్ పుట్నాల పప్పు, అదే గొల్ల శనగపప్పు, చట్నీ పప్పు అంటాం కదా! దాన్ని కూడా వేసుకొని, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని, వాటర్ అన్నది అస్సలు యాడ్ చేయకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్‌ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం తీసుకున్నటువంటి మరమరాల్లోకి ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు టమాటా, ఫైన్‌గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్, ఉడకపెట్టుకున్నటువంటి ఒక మీడియం సైజు బంగాళదుంప ముక్కలు, కొంచెం ఆలు భుజియా. ఇక్కడ ఆలు భుజియా అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కదండీ! దాన్ని కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొన్ని వేయించుకున్నటువంటి పల్లీలు, మీ పులుపుకి అనుగుణంగాను దీనిలోకి నిమ్మరసాన్ని పిండుకోవాలండి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటున్నాను. అంతేనండి. రెడీ అయినటువంటి ముంత మసాలాని బయట ఎలా ఇస్తారో అలా సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉంటూ చాలా డిఫరెంట్‌గా ఉండేటువంటి బాంబే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ముంత మసాలా రెడీ.